ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల, మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉంటారు. వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్య వేగాల ఫలితాలు చిట్టచివరగా వస్తాయో పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు వృత్తాకార మార్గంలో చలించే అణువులు, వాటిలోని అంశాల వేగాలను కొలిచే అణుభౌతిక శాస్త్రవేత్తలు స్థిరమైన నమూనాలు కనుగొనేందుకు ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంటారు. వివిధ ఉద్దీపనలకు లోనయ్యే ఖనిజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవశాస్త్రవేత్తలు వాటి ప్రవర్తన క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. ఒక పరిశోధకుడు రోగాలకు కారణాలను అన్వేషిస్తే మరొక పరిశోధకుడు దానిని నివారించే మందులు కనిపెడతాడు. అంటే శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని మరొకరు నూతన అంశాలను కనుగొంటారన్నమాట. పై ఉదాహరణలన్నీ పరిశీలనలకు సంబంధించినవి. అదేవిధంగా ప్రయోగాత్మక సైన్స్ కూడా ఉంటుంది. తెల్లకోటు ధరించి ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించడం, పరిశీలనలను నమోదు చేయడం, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడంలో ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. ప్రకృతిని మరింత మెరుగ్గా అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు, సిద్ధాంతాల వంటి పాత భావనలకు బదులుగా కొత్త భావనలను ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. శాస్త్రం అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సైన్షియా అంటే జ్ఞానం అని అర్థం. సైన్స్ అంటే జ్ఞానాన్ని సంపాదన చేసే విధానాన్ని తెలిపేది. ప్రకృతి దృగ్విషయాలను వివరించడానికి పరిశీలనలను, ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారని తెలుసుకున్నాం. ఈ విధానం ద్వారా క్రమబద్ధీకరించిన జ్ఞానాన్ని రూపొందించిన వ్యక్తుల కంటే శాస్త్రవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని కూడా విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. తరచుగా మనం సైన్స్ అనే పదాన్ని అధ్యయనానికి లేదా దాని ద్వారా పొందిన జ్ఞానాన్ని వివరించడానికి వాడుకుంటాం.